సమయలు మొదటి గ్రంథము మొదటి నుంచి 6వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. సమయలు మొదటి గ్రంథము 28వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు మార్చి చదువుకున్నాం. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయవాలని సైన్యములను సమకూర్చి యుద్ధములకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధములకు బయలుదేరి రావాలని పరిష్కారము తెలుసుకున్నాగా, సమూయేలు మృతిపొందగా ఇశ్రాయేలు అతని గురించి విలాపం చేసి రామా అతని పట్టణంలో అతని బాధ్యత చేయింది. మరియు సౌలు కన్య పిశాచము గల వారిని చెల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను. సౌలు ఫిలిష్తీయుల దండు నుంచి వచ్చి మనసునందు భయకంపం ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసయ్య ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఇప్పటి వరకు పాటలలో సాయం చేశారు. కొద్ది సమయము నీ మాటలు వినాలని ఆశిస్తుండగా నీ వాక్యములో నుంచి నీ మెల్లైన స్వరాన్ని మాకు వినిపించండి. వినే చెవి, గ్రహించే హృదయం దయచేయండి. నీ దాసుడు బలహీనుడు బలపరచును. నీ నామ మహిమార్థమైన దాసుని వాడుతున్నాను ప్రభువా. మీరే బైబిల్ పఠనం అంతట్లో సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం పోయిన వారంలో సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయాన్ని మనం క్లుప్తంగా ధ్యానించాము. 27వ అధ్యాయంలో దావీదు సొంత ఆలోచన, సొంత తలంపు, సొంత ఉద్దేశంతో తాను ఫిలిష్తీయుల రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళడం ద్వారా కలిగిన నష్టం ఏంటో పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. 28వ అధ్యాయంలో ఇంకా కొంత నష్టం కలిగినట్లుగా మనం చూస్తాం. చూడండి, 28వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధములకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధములకు బయలుదేరి రావాలని పరిష్కారముగా తెలుసుకున్నాగా. ఆ దినములలో అనే మాటతో 28వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఆ దినములలో అంటే 27వ అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నాం. దావీదు సొంత తలంపుతో ఎక్కడికి పోయాడు? ఫిలిష్తీయుల రాజైన ఆకీషు దగ్గరికి పోయినాడు. పోయి ఆకీషు దగ్గర ఈయన ఉన్నాడు. ఆ దినాల్లో ఫిలిష్తీయులు ఎవరి మీదకి వస్తున్నారు? ఇశ్రాయేలు మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారు. వస్తున్నప్పుడు ఆకీషు రాజు దావీదును పిలిపించినాడు. పిలిచి ఏమంటున్నాడు? నేను దండెత్తగా నీవును నీ జనులను ఏం చేయాలి? నాతో కూడా యుద్ధంలోకి ఏం చేయాలి? బయలుదేరి రావాలి. ఎంత చిక్కుచిపడింది. రానంటే ఉండేది దేవుని దగ్గర, వస్తానంటే ఇప్పుడు ఎవరి పక్షంగా పోవాలి? శత్రు పక్షంగా ఉంటే దేవుని ప్రజలకు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. దావీదు
అందిస్తుందో ఆలోచించాలి. చాలాసార్లు మనము ఏదో చిన్న ఆలోచన అనుకుంటాం కానీ దాని ద్వారా కలిగే నష్టం ఎంత అంతా కాదు. దాని నష్టాన్ని మనం భరించక తప్పదు, నష్టాన్ని భరించాలి. కాబట్టి దావీదు కూడా సొంత ఆలోచనతో ఆకీషు దగ్గరికి పోయిన కారణం చేత 28వ అధ్యాయంలో ఇప్పుడు శత్రువుల పక్షంగా దేవుని ప్రజల మీదకి ఏం చేయాల్సి వస్తుంది? యుద్ధానికి రావాల్సి వస్తుంది. ఇదే దావీదు ఒకప్పుడు ఎవరి పక్షంగా ఉన్నాడు? ఇశ్రాయేలు పక్షంగా ఉన్నాడు. మీరు మనం 17వ అధ్యాయం నుంచి మనం ధ్యానిస్తూ వచ్చాము. ఇశ్రాయేలు పక్షంగా దావీదు నిలబడి ఫిలిస్తీయుడైన గొలియాతును కొట్టి చంపినాడు. కాబట్టి బైబిల్లో దావీదు అంతకుముందు దేవుని పిల్లల పక్షంగా ఉంది. ఒక మాట చెప్పాలంటే దేవుని పక్షంగా ఉంది, దేవుని పిల్లలకి రక్షణ అనుగ్రహించిన వాడు. ఇప్పుడు శత్రువుల పక్షంగా చేరి దేవుని పిల్లలకి కీడు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లరా, మనము సొంత ఆలోచనతో మనం వెళ్ళామంటే శత్రువు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు చేయకూడని పనులు నీతో చేపిస్తాడంటే. నువ్వు వద్దన్నా కూడా నిన్ను వాడుకుంటాడు. నేను ఇవి చేయకూడదు అనుకుంటావు, కానీ శత్రువు అట్లా చేయడానికి నిన్ను ప్రేరేపిస్తాడు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. ఎప్పుడైతే ఆకీషు రాజు దావీదును పిలిచినాడో, ఇప్పుడు దావీదు ఏం చేయాలి? ఏమన్నాడు చూడండి, రెండవ వచనం. దావీదు, నీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో నీవిప్పుడు తెలుసుకుందువలెను. అందుకు ఆకీషు, అలాగైతే నేను ఎప్పటికీ నాకు సంరక్షకుడిగా నిర్ణయించునను. ఇప్పుడు దావీదు ఏమన్నాడంటే, నీ దాసుడైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవిప్పుడు తెలుసుకుందు అన్నాడు. దావీదు ఏం చేయబోతున్నాడు? ఫిలిస్తీయుల యుద్ధానికి ఇశ్రాయేలు ఇవ్వబోతున్నాడు. 29వ అధ్యాయం చదవండి. 29వ అధ్యాయం 2వ వచనం. ఫిలిస్తీయుల సర్దారులు తమ సైన్యము 100 మంది గాను 1000 మంది గాను వ్యూహపరిచి వచ్చుచుండగా దావీదును అతని జనులను, ఈ మాట చూడండి, దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి దాంట్లో వెనక దగ్గర ఎవరి పక్షంగా వస్తున్నారు? ఫిలిస్తీయుల పక్షంగా వస్తున్నారు. దావీదు సొంత తలంపుతో, సొంత ఆలోచనతో ఆకీషు రాజు దగ్గరికి పోవడం ద్వారా తాను శత్రువుల పక్షంగా చేరి దేవుని ప్రజల మీదకి యుద్ధానికి రావాల్సి వచ్చింది. కాబట్టి అందుకనే ఇక్కడ మొదటి సంగతి మనం ఏం చూస్తున్నామంటే, మన సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు శత్రువుకి ఏమైతుందంటే ఈ యొక్క అవకాశాలు అయిపోతాయి. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుని పిల్లలు అజ్ఞానంగా, తెలివి తక్కువగా ఉండదు. మనం చాలా తెలివిగా ఉండాలి. లేకపోతే దేవుని పిల్లమని చెప్పుకుంటానే దుష్టుడు మనను వారికి ఒక సాధనంగా మనను ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. ఇది మొదటి సంగతి. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలు అతని గురించి విలాపము చేసి రామా నది పట్టణంలో అతని బాధి పెట్టి ఉండిరి. మరియు సౌలు ఖండ పిశాచము గల వారిని, చెల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఇప్పుడు 3వ వచనం మధ్యలో చూడండి. సౌలు ఖండ పిశాచము గల వారిని, చెల్లంగి వారిని ఏం చేశాడట? దేశంలో నుండి వెళ్ళగొట్టి. సౌలు రాజు అయిన తర్వాత ఆరంభంలో మొదట ఏం చేశాడంటే, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న కర్ణ పిశాచి, చెల్లంగితనం చేసే వాళ్ళందరినీ దేశంలో నుంచి వెళ్ళగొట్టినాడు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉంది, ఇట్లా
ఇలాంటి వాళ్ళని ఏం చేయమని దేశంలో నుంచి ఎల్లగొట్టమని ఉంది. చూడండి, నిర్గమకాండం 22వ అధ్యాయం, నిర్గమకాండం 22వ అధ్యాయం 18వ వచనం. శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు, మృగ సంయోగము చేయి ప్రతివాడు నిశ్చయముగా మరణ శిక్ష నందవలను. శకునము చెప్పు దానిని ఏం చేయొద్దు, బ్రతకనీయకూడదు. లేవియకాండం 19వ అధ్యాయం, లేవియకాండము 19వ అధ్యాయం 31వ వచనం. ఎవరి దగ్గరికి పోకూడదంట? కర్ణ పిశాచి కలవారి దగ్గరికి పోకూడదు. సోదగాలను వెదకి వారి వలన అపవిత్రత కలుగ చేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. కర్ణ పిశాచి కలవారి దగ్గరికి ఏం చేయదు, పోకూడదు. సోదగాలను వెదకి వాళ్ళ దగ్గరికి పోయి వారి వలన అపవిత్రత కలుగ చేసుకోకూడదు. 20వ అధ్యాయం, ఇదే లేవియకాండము 20వ అధ్యాయం 6వ వచనం. మరియు కర్ణ పిశాచి గలవారితో సోదగానులతో వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వారిని కొట్టివేతును. ఇలాంటి పనులు చేసే వాళ్ళని దేవుని ప్రజలలో నుంచి కొట్టేస్తాడంట. ఇదే 20వ అధ్యాయం 27వ వచనం. పురుషుని యందేమి స్త్రీ యందేమి కర్ణ పిశాచి అయినను సోదరి అయినను ఉండిన యెడల వారికి మరణ శిక్ష విధింపవలెను. వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. అగ్నిగుండము దాటించు వారినైనను శకునము చెప్పు సోదగానినైనను వేద శకునములను కానీ సర్వ శకునములను కానీ చెప్పు వారినైనను చెల్లంగి వారినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను కర్ణ పిశాచులకు వారినైనను దయ్యముల యొక్క విచారణ చేయు వారినైనను ఉండనివ్వకూడదు. దేశాలు వాడి ఎల్లగొట్టాలి. దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పినట్టే సౌలు రాజైన 6వ దినాల్లో దేశంలో ఉన్న ఇట్లాంటి వాళ్ళని ఏం చేశాడంటే వెళ్ళగొట్టేశాడు. దేవుడు చెప్పినట్లే వెళ్ళగొట్టేశాడు. ఆయన వెళ్ళగొట్టేశాడు, మంచి పని చేశాడు. ఈరోజు కూడా ప్రభువుని నమ్మిన మనకు ఏ సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి పోవాలి? దేవుడి దగ్గరికి పోవాలి. మన సమస్యలన్నిటికీ దేవుడి దగ్గర ఏముంది? పరిష్కారం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? ప్రభువుని నమ్మి కూడా ఏం చేస్తాం చెప్పండి? అలా వాళ్ళ దగ్గరికి పోతే వాడు నా మొఖం చూసి ఏం చేస్తాడు? నా జాతకం చెప్తాడు, మొఖం చూసి చెప్తాడంట. కొంతమంది అంటారు నా శైలుడు అంటారు. ఏది కూడా కలిసి అపవిత్ర మనిషి మన శైలి చూపించి వాడిని ఏమంటారు? నా రేఖ చూడు, నా గీత చూడు అన్ని చూసేది. ఈ రేఖలు ఎట్లా వస్తాయి తెలుసా? చిన్నప్పుడు మనం ముసుకుంటే మనం ముసుకున్న దాన్ని బట్టి వచ్చే రేఖలు, ఆ రేఖలు చూసేట మన జాతకాలు చెప్తారంట. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన వార ఫలాలు రాశి ఫలాలు బాగా ఉంటాడు. వాళ్ళ కూతురు మన మందిరానికి వచ్చేది. ఆయన అప్పుడప్పుడు వచ్చేవాడు. ఒకరోజు వాళ్ళ ఇంటికి పోతే చెప్తున్నాడు, సార్ నాకు భలే నష్టం జరిగింది సార్ అన్నాడు. ఆయన పేరు మోహన్ రావు. ఏం జరిగిందండి మీకు నష్టం అంటే, ఒకసారి రాశి ఫలాలు పేపర్లు చూస్తున్నానండి. ఈ వారంలో నా రాశి కలిసిన వ్యక్తితో కలిసి
నేను బిజినెస్ చేస్తే ఏమైందంట అంతా కలిసి వస్తుందని అందులో రాసుకుంది. నేనేం చేశానంటే నేను నా రాశి కలిసే వాళ్ళు ఎవరు ఉంటారని ఆలోచిస్తుంటే ఇందులో ఒక అమ్మాయి వచ్చి ఏం చేసింది, నేనేం చేస్తాడంటే ఊర్లో ఏమంటారు అనౌన్స్మెంట్ చేస్తాడు ఈయన, రికార్డింగ్ చేసి ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ప్రచారం ఉంటుంది చూడండి, అది అనౌన్స్మెంట్ చేస్తారన్నమాట. ఈయన రికార్డింగ్ చేసి రిక్షా ఉన్నది పైన మైక్ పెట్టి ఆ రికార్డ్ చేసేసి ఇక ఊరంతా దిగుతా ఉంటాడు, అది చెప్తా ఉన్నది అనమాట. ఇందులో ఒక అమ్మాయి వచ్చింది, అంకుల్ నేను రికార్డ్ చేయడానికి నా వాయిస్ బాగుంటుంది అంకుల్ అంటే ఇది రాసి చెప్పు అన్నాడు. రాసి చెప్పంటే ఆ అమ్మాయి రాసి చెప్పేసరికి ఆయన ఆలోచనలు పడ్డాడు, నా రాసి కూడా అదే. కాబట్టి ఈ వారం మేమందరం కలిసి ఒక పని చేస్తే మాకంతా కలిసి వస్తుంది అనుకోండి అనుకొని ఆమె చెప్పాడట, అమ్మాయి రేపు సాయంత్రం రా రికార్డింగ్ చేద్దాం, నీ వాయిస్ రికార్డ్ చేస్తాను. ఆమె చేసినట్టు రమ్మన్న టైం కంటే కొంచెం ముందుకు వచ్చింది. వచ్చేసరికి ఇంట్లో ఆయన లేడు. ఆయన ఏం చేసేవాడు అంటే ఆయనకు ఒక అలవాటు ఉంది, ఆయనకు వచ్చిన డబ్బులన్నీ బెడ్ కింద పెట్టుకున్నాడు. ఏమేం చేసిందంటే ఆయన లేని టైంలో వచ్చి ఆ బెడ్ కింద పైకి చూస్తే డబ్బులు కట్ట పెద్ద ఖర్చు. ఆమె ఏం చేసింది, వచ్చి చూసింది రికార్డ్ పెట్టిన ఈ డబ్బు కట్ట పెరిగిందని పప్పు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు అర్థమైంది ఈ రికార్డింగ్ టయానికి రమ్మన్నది నేనే. అమ్మాయి వచ్చింది, ఆ వచ్చేసేసింది, ఎత్తుకుపోయింది. అప్పుడు ఆయన అంటాడు, సార్ నా రాశి కలిసినందుకు గంట పడింది అన్నాడు. వస్తుందండి ఏదైనా పోతే నా ఏమైంది అంతా పోయింది. ఎన్ని మూఢనమ్మక పిల్లరా, చేయి చూడు, ముఖం చూడు, నా జాతకం చెప్పు, నా బతుకు చెప్పు, ఇవన్నీ మూఢనమ్మకాలు. మన గురించి వాళ్ళకి తెలుసండి, వాళ్ళ గురించి వాళ్ళకే తెలియక వాళ్ళు చెడగొచ్చుదా రోడ్డు మీద కూర్చున్నారు. ఆ రోడ్డు మీద కూర్చున్నాను కానీ పోయి మనం ఏం చేస్తాం, నా బతుకు చెప్పు, మంచుకున్న బతుకు పోయి ఆ దగ్గర చెప్పించుకుంటే ఉన్న బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. అందుకనే పిల్లరా, ఈ శత్రుల గానులను శోధ చెప్పే వాళ్ళ దగ్గరికి మనం బాగుంటుంది. నేను చాలా మంది విశ్వాసాలు చూస్తాను, గమనించినప్పుడు వాళ్ళు రహస్యంగా కట్టుకుంటారు, కట్టుకుంటారు, ఎట్లా పోతారో ఎట్లా మనస్సాక్షి ఒప్పుకుంటారో తెలియదు. ఇక్కడ ఉంటే జాకెట్ కింద మీకు తెలుసు, గమనించాలి ఉంటుంది కదా. నేను ఒకసారి ఒక సిస్టర్ బాధపడుతుంటే ఆమె తగ్గడానికి ఇట్లా తగ్గితే ఎంత ఉంటుంది, ఏమి చేసుకొచ్చామని కాయ తెచ్చుకున్నాం. అక్క ఏడవ కాయ చూపించి అక్కడ అంటుంటే కాయ తగిలింది. నాకు ఆశ్చర్యం అనిపించింది. పిల్లల తాయిలు, అంతరాలు, ఈ రచ్చరేలు ఇంకా ఏమేమో కట్టించుకుంటారు. నల్ల దారాలు, పుల్ల దారాలు ఈ మధ్య వచ్చినాయి బాగా. కాల కలుపుకుంటేనంట ఏ దిష్టి తర్వాత నువ్వు కట్టుకుందిగా ఎక్కువ తగ్గదు, గుర్తుపెట్టుకోండి. లేదు ఒకటి తెచ్చుకుంటాం మెడకి, కాలికి నల్లది కట్టుకుంటుంది, నీకు దిష్టి తర్వాత దిష్ట ఏంటి ఎవరో ఏదో చేస్తారు. ఇవన్నీ ఉచ్చి నమ్మకాలు అంతే, మూఢనమ్మకాలు. లోకస్తులు ఏదో వాళ్ళ భయానికి వాళ్ళు ఏమి చేసుకుంటారు. కాబట్టి దేవుని పిల్లలకి దేవుని దగ్గరనే సమస్యలన్నింటికి ఏముంది పరిష్కారం. మన దేవుడికి చేయలేకపోతే దాన్ని నువ్వు ఎక్కడికి పోయినా దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతాడు. మాటతో సృష్టి చేసిన దేవుడు ఈ లోకంలో ఏమైనా చేయడానికైనా శక్తిమంతుడు. అందుకే బైబిల్లో నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పింది. ఆ దేవుడిని, అంత గొప్ప దేవుడిని నమ్ముకుంటే మనుషుల దగ్గరికి పోయి మనం మనుషుల సహాయం కోరడం ఎంత దౌర్భాగ్యం. అందుకనే సౌలు ఆరంభంలో వీళ్ళందరినీ ఎలాగొచ్చినట్టే మనం కూడా అలాంటి వారికి దూరం ఉండాలి. ఇది రెండవది. తర్వాత 4వ వచనం, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలులందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండను చూచి మనసునందు భయకంపము నుండి యెహోవా
ఏమియో సెలవియకుండెను. ఇక మూడవ తలంపు చూస్తున్నాం. మూడవది ఏంటంటే సౌలు ఆరంభంలో ఏం చేశాడంటే అందరిని ఎలగొచ్చాడు. ఈ చెడ్డోళ్ళందరినీ ఎలగొచ్చి దేవుని కొరకు జీవించిన వాడు. అయితే చివరికి వచ్చేసరికి తనకు కష్టం వచ్చింది. ఏటా కష్టం అంటే ఫిలిస్తీన్లు ఏమైనారో తన మీదకి యుద్ధానికి వచ్చినారు. ఈ యుద్ధంలో దేవుడు నాకు ఏమి సెలవిస్తున్నాడో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిద్దాం, విచారణ చేద్దాం అనుకున్నాడు. అయితే సౌలుకి ఏం కాలేదంటే స్వప్నం ద్వారా కానీ ఊరేగు ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ ఏం దొరకలేదు, జవాబు దొరకడం లేదు. ఎందుకు దొరకడం లేదు? ఎందుకంటే ఈ సౌలు దేవుని మాటకి ఏం చూపించాడు? అవిధేయత. దేవుని మాటకి లోపడలేదు. సౌలు దేవుని మాట వినకుండా దేవునికి అవిధేయుడై ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? విచారణ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఫిలిస్తీన్లు నా మీదకి వస్తున్నారు, నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా, వెళ్తే నాకు ఏం జరుగుతుంది అని దేవుని దగ్గర విచారణ చేస్తే సౌలు దేవుని దగ్గర నుంచి ఏం జవాబు రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే సౌలు దేవుని మాట వినడము, మనం దేవుని మాట వినకుండా దేవుడు మన ప్రార్థన వినాలనుకోవడం ఇదేంటంటే బుద్ధిహీనత అవుతుంది. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. నేను పిలువగా మీరు వినకపోతే, నా చేయి చాపగా ఎవడును లక్ష్య పెట్టకపోయింది, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేస్తుంది, నేను గద్దింపగా లోపడకపోతే. కొంతమంది ఉంటారంట, దేవుడు పిలిస్తే చేయరు, వినరు, చేయి చాపితే లెక్క పెట్టరంట. ఆయన తన రాసుల ద్వారా బోధిస్తే బోధన త్రోసేస్తాడంట, గద్దిస్తే వినడంట. తర్వాత 26-27లో ఈ మాట చూడండి. మీకు అపాయం కలుగున్నప్పుడు, కింద మీకు భయము వచ్చున్నప్పుడు, 27లో భయము మీ మీదకు తుఫాను వలె వచ్చున్నప్పుడు, సుడిగాలి వచ్చున్నట్లు మీకు అపాయము కలుగున్నప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించున్నప్పుడు, ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళేం చేస్తారు? 28 అప్పుడు వారు నన్ను గురించి ఏం చేస్తారు? మొరపెట్టురు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వను. దేవుడు అంటున్నాడు, మీకు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నాటికి వచ్చి మొరపెడతారు, నేను మీ మొర కూడా వినను, మీకు ప్రత్యుత్తరం ఇవ్వను. ఎందుకు? ముందు చదువుకున్నాను, నేను పిలిస్తే మీరు వినలేదు, చేయాలంటే లెక్క పెట్టలేదు, బోధిస్తే ప్రోత్సహించారు, గద్దిస్తే తీసుకోలేరు. నన్ను మీరు లెక్క పెట్టకపోయినప్పుడు మీరు ప్రార్థిస్తే నేనెందుకు మిమ్మల్ని పట్టించుకోవాలి? మీ ప్రార్థన నేనెందుకు వినాలి? చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కళ్ళు కప్పుకొందును, నేను బహుగా ప్రార్థన చేసినను చాలే. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు, మీరు చేతులు చాపితే నేను కళ్ళు కప్పుకుంటాను, బహుగా ప్రార్థన చేస్తే నేను వేదను. ఎందుకు? 2వ వచనం చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించును, భూమి చెవియొగ్గును, నేను పిల్లలను పెంచి గొప్ప వారిని చేసి వారు నా మీద తిరగబడి. వీళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు, దేవుని మాట వినడం లేదు. అందుకే ఆకాశంతో చెప్పుకుంటున్నాడు, ఆకాశమా నువ్వు
నువ్వన్న విను, భూమి నువ్వన్న చెవి ఆలకించు. వీరు నా మాట వినడం లేదని ఈ సృష్టికి దేవుడు తన బాధ చెప్పుకుంటున్నాడు. వీళ్ళను పెంచి పెద్ద చేశాను, ఆయన నా మీదనే తిరుగుబాటు చేస్తున్నారు. ఈ తిరుగుబాటు చేసిన వాళ్ళు ఇప్పుడు దేవునికి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అందుకే మీరు చేతులు జాగ్రత్త కలుగుకుంటా మీరు బంగారం పెడితేనేదో వినారా. దేవుని మాట వినకుండా దేవునికి విరోధంగా జీవిస్తూ అవిధేయతలో జీవిస్తూ దేవునికి మనం ప్రార్థిస్తే దేవుడు వినడు. దేవుడు మన ప్రార్థన వినాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మన అవిధేయత సరి చేసుకోవాలి. ప్రభువా నేను నీ మాట వినలేదయ్యా, నన్ను క్షమించు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. మన ప్రభు దగ్గరికి వచ్చి మనం తప్పిదం మన అవిధేయత సరి చేసుకుని దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. యోవేలు గ్రంథంలో అదే అంటాడు. యోవేలు గ్రంథంలో చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో 13వ వచనం. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక నీ వస్త్రములను కాక నీ హృదయములను చింపుకొని ఆయన తప్పు తిరగండి. తిరిగితే దేవుడు ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. ఎంత దుర్మార్గుడైనా తన తప్పు తాను తెలుసుకొని దేవుని దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు. సౌలు తన ప్రార్థన వినాలంటే ముందు తన తప్పు తాను తెలుసుకుని సరి చేసుకోవాలి. తప్పు సరి చేసుకోకుండా తన తప్పు దిద్దుకోకుండా దేవుని దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. పిల్లరా, చాలాసార్లు మనం ఏం చేస్తాం? ముందు మన తప్పులు సరి చేసుకోకుండా దేవుడు నా ప్రార్థన వినడం లేదంటే తప్పేమది. ఇప్పుడు మనం 3 విషయాలు చెప్పుకుంటాం. ఒకటి, దావీదు సొంత ఆలోచనతో కూడడం ద్వారా చివరికి శత్రువుల పక్షంగా నిలబడాల్సి. రెండవది, సౌలు రాజైన తర్వాత దేశంలో ఉన్న సోదగానులు, శకులగానులు, చిల్లగితనం చేసేవాళ్ళు అందరినీ వెలపెట్టినాడు. మూడవది, దేవుని దగ్గర విచారించాడు కానీ ఆయన జవాబు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, స్వంత తలంతో పోతే శత్రువు మనల్ని ఏం చేస్తాడు? తన ఆయుధంగా వాడుకుంటాడు. రెండవది, మనం లోకస్తుల వలె, లోకంలో ఉండే మనుషుల వలె ఆడికి ఈడు ఊరికి లోకస్తులాగా మనము చేయకూడదు. మూడవది, మనం ప్రార్థించేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన తప్పులు మనము సరి చేసుకోవాలి. మనం చక్కదిద్దుకోకుండా దేవా నా ప్రార్థన ఏంటంటే మన ప్రార్థన దేవుడు ఎప్పుడు వినడు. ముందు మన ప్రార్థన సరి చేసుకుంటే దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. కాబట్టి ప్రియులారా, సౌలు ప్రార్థించిన దేవుడు వినలేదు కనుక మన జీవితంలో అలాంటి వారంగా మనం ఉండాలి, సరి చేసుకునే వారంగా. ఎప్పుడైతే సౌలు ప్రార్థన వినలేదని గమనించినాడో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎక్కడికి పోయినాడండి? ఎక్కడికి పోయినాడు? సోదరి చెప్పే వాళ్ళ దగ్గర పోయినాడు. చూడండి, ఆ మాట చదువుకొని మోగించుకున్నాడు. చూడండి, ఎలా వచ్చిన తర్వాత వచ్చిన 5వ 6వ 7వ వచ్చిన. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము కలిగిన స్త్రీని అనుకునుడి, నేను పోయి దాని చేత విచారణ చేతులని తన సేవకులను ఆజ్ఞయగా వారు చిత్తము ఎన్నోరిలో కర్ణ పిశాచము కలిగి ఉన్నదని అతనితో చెప్పారు. ఎంత పని చేస్తున్నాడు? ఒకప్పుడు వీళ్ళని ఎడగొట్టిన వాడే ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? తన సమస్యకి పరిష్కారం అక్కడికి వెళ్తుంది అని వాళ్ళ దగ్గరే పోతున్నాడు.
కర్ణ పిశాచి కలిగిన స్త్రీ ఎక్కడుందో కనుక్కోమని చెప్పి మనుషులు పంపిస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎందోరిలో ఉంది అని చెప్పినారంట. చెప్తే ఇప్పుడు సౌలు అసలు వేషంతో పోతే ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఎవరు ఎందుకంటే ఒకప్పుడు ఈయన అలవాటు ఇచ్చినాడు. సౌలు అలవాటు ఏం చేసినాడు? మారు వేషం వేసుకున్నాడు. సౌలుకి ఏం గతి పట్టిందండి? ఒక రాజు అయ్యింది యథార్థంగా ఉండాల్సి ఉన్నాడు. ఇప్పుడు రాజుగా కాకుండా వేరే వేషంతో ఆ స్త్రీ దగ్గరికి పోయినాడు. పోయిన తర్వాత ఆ స్త్రీ ఏమంటుంది చూడండి, కింద ఏమంటుందంటే 9వ వచనం, ఆ స్త్రీ ఇదిగో సౌలు చేయించినది నీకు. ఎవరితో చెప్తుంది మాట? సౌలుతో చెప్తుంది. ఈయన వేషం వేసుకోబోయాడు కాబట్టి ఆయనతో చెప్తుంది ఏమని? ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణ పిశాచము గలవారిని చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలన చేసినది కదా. నీవు నా ప్రాణం కొరకు ఉరియొక్కి నాకు మరణమేళ రప్పించమని అతనితో అనే సౌలు గురించి చెప్తుంది. ఏమని తెలియదా? ఒకప్పుడు సౌలే చేసినాడు, మాలాంటి వాళ్ళని చంపేసిండు, ఎలా వచ్చిండు, నా ప్రాణం కూడా తీయడానికి వస్తున్నావు అంటే ఈయన ఎంత పెద్ద మాట్లాడాడంటే చూడండి కింద. తర్వాత వచ్చిందా ఆ స్త్రీతో ఏమంటాడు? అది ఏమంటాడు? అందుకు సౌలు వచ్చిన 10వ వచనం, యెహోవా సేవకుడు దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము. దౌర్భాగ్యమైన పని కదా. చేసే పని అయితే పనికి మాలిన పని. ప్రమాణం ఎవరి పేరుగా చేయొచ్చా? మనం చేసే పనికి మాలిన కొన్నిసార్లు ఏం చేస్తాం? దేవుడు సాక్షి అంటాం. మనం చేసే అబద్ధాలు కనిపెట్టుకోవడానికి, మనం చేసే మోసాలు కనిపెట్టుకోవడానికి ప్రామిస్ అంటాం, ఇంకా దేవుడు సాక్షి అంటాం. కొంతమంది బైబిల్ మీద ప్రమాణం, నువ్వు చేసే ప్రతికి బైబిల్లో పెట్టి బైబిల్ మీద ప్రమాణం చేస్తామన్నమాట. ఇలా మనమేమో అబద్ధాలు చెప్పి సత్య గ్రంథమైన సత్యవేదమైన బైబిల్ మీద ప్రమాణం చేస్తామంటారు. ఎంత ప్రతిలేదు మాట కదా. ఇలా ఈయన చేసే పనికి వాళ్ళ పనికి ఆ పనికి వాళ్ళ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే యెహోవా నామమున ప్రమాణం చేస్తున్నాడు, నీకేం రాదు, ఎలాంటి కీడు జరగదు. ఈ చిల్లకి తనం చేసేదానికి, ఈ పనికి వాళ్ళ పని చేసేదానికి ఎవరి పేరు ఉపయోగిస్తున్నాడు? దేవుని పేరు. ఒకవేళ ఆమె తర్వాత ఏమని సౌలను గుర్తుపెట్టిన తర్వాత ఏమంటే మీరు దేవుడు నమ్మిన వాళ్ళు ఏంటి ఈ పని చేయొచ్చా అంటే దేవునికి ఎంత అవమానం. పిల్లల చాలాసార్లు మనకు వచ్చే దేవునికి ఏమైంది? అవమానం వచ్చేస్తుంది. చాలాసార్లు మనం చేసేటువంటి చేసి దేవుని పేరును మనమే ఏం చేస్తాం? అపవిత్రపరుస్తాం. నేను చాలాసార్లు అనుకున్నా, పరలోక ప్రార్థనలో యేసు ప్రభు ఈ మాట నేర్పిస్తాడు. ఏమని? నీ నామము పరిశుద్ధపరచును గాక అనే మాట యేసు ప్రభు. అసలు దేవుని నామం పరిశుద్ధమైంది, అసలు పరిశుద్ధపరచబడడం ఏంటి అనుకున్నా. ఎందుకంటే మనల్ని పైకి అపేరేమైంది, అపవిత్రమైంది. అందుకనే దేవుడు అట్లా కాకుండా ఉండాలని ఆ ప్రార్థన నేర్పించాడు. చాలా మంది ఏం చేస్తారంటే చిలక పలుకుల్లాగా ప్రార్థన కదా, మందిరంలో ఏం చేస్తారు? పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, బయటకు వచ్చిన వెంటనే ఆ పేరంతా ఖరాబ్ చేయాలి. అది అలవాటుగా నేర్చుకున్నాను. అందులో ఉన్న ఆత్మీయ భావాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి సౌలు ఏమన్నాడంటే ఎవరినైతే వెలబుచ్చాడో వాళ్ళ దగ్గరికే పోతున్నాడు. అంటే ఈయన జీవితంలో వెనక్కి తిరిగినాడు. పిల్లగా దేవుణ్ణి విడిచిపెట్టేసి చివరికి చిల్లకి తరం దగ్గరికి ఆమె సోద చెప్పి ఆమె దగ్గరికి పోయి నాకు ఏం జరగబోతుందో చెప్పని ఆమె దగ్గర అడిగితే
తర్వాత ఆమె అంటది ఏమని, నీకెవరు కావాలని చెప్పు అన్నాడు. అంటే ఈయనేమంటాడు, నాకు సమయాలు కావాలి అని చెప్తాడు. సమయాలు కావాలని సరికి ఇవేం చేస్తుంది, ఎవరు వినిపిస్తుంది, సమయాలే వినిపిస్తుంది. చాలా మంది ఇక్కడ డౌట్ ఏంటంటే, ఈ చిల్లకి ధనము సోది చెప్పేవాళ్ళు చచ్చిపోయిన ఆత్మలను పిలుస్తారా, పిలిపిస్తారా? కాబట్టి ఇది సాధ్యం కాదు. మరి ఇక్కడ ఎక్కడొచ్చాడు సమయం అంటే, అసలు ఆ భాగం సరిగ్గా మనం అర్థం చేసుకుంటే, సౌలుకు బుద్ధి చెప్పడానికి దేవుడు పంపించాడు. అర్థమైంది మీకు? ఏ పిలిస్తే వచ్చేది కాదు. సాధారణంగా ఈ సోదరి బిడ్డలు ఏమంటారు, నీకు ఎవరు కావాలా అంటారు, మాకు ఫలానా వాళ్ళు కావాలంటే వెళ్ళి పోయి వాళ్ళు వచ్చినట్టు యాక్షన్ చేసి, నేను ఎవరు అంటే ఫలానా ఏం కావాలి చెప్పు, బిడ్డ బాగా ఏం కావాలి చెప్పు అని రాజకీయం చేస్తారు, కొంత మాట్లాడతారు వీళ్ళే అన్నట్టుగా. వాస్తవంగా అదంతా వచ్చి అబద్ధం. కానీ బైబిల్లో సమయాలను పంపించింది దేవుడే. ఎందుకంటే బైబిల్లో నాకు తెలిసి చచ్చిపోయిన వచ్చి చెప్పినా కూడా వినడు సౌలు. ప్రియులారా, సౌలు దగ్గరికి దేవుడు సమయాలు పంపించి చచ్చిపోయిన సౌలు వచ్చి చెప్పినా బుద్ధి తెచ్చుకుంటాడేమో అని, నాకు సౌలు కావాలంటే ఇది ఏం వరించింది ఇవ్వగానే మొత్తానికి దేవుడు సమయం నెలలు సౌలుకి ఏం జరగబోతుందో నువ్వు చెప్పు అని పంపిస్తే, ఇప్పుడు సమయాలు వచ్చినాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు సమయాలు అడుగుతున్నాడు. 15వ వచనం, సమయాలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టినవని సౌలు అడిగా, సౌలు నేను బహు శ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీద యుద్ధములకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమో సెలవు ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన నాతో తెలియజెప్పటికే నిన్ను పిలిచినాడు. సౌలు ఏమంటున్నాడంటే, నేను ఎందుకు పిలిపించానంటే అసలు నాకు ఏం అర్థమైంది లేదు, నువ్వు వస్తేనే కరెక్ట్గా సమాధానం చెప్తావని నేను పిలిపించుకున్నాను అంటే, అప్పుడు సమయం అంటాడు, యెహోవా నిన్ను ఎడబాసి నీకేమైనాడు, అగవాడైనాడు. ప్రియులారా, దేవుడే సౌలుకు పగవాడు అంటారు. ఎందుకంటే సౌలు దేవుని మాట కొద్దిగా లక్ష్య పెట్టడం లేదు. అందుకనే దేవుడే నీకు పగవాడు కాక నన్ను అడుగుట వలన ఏమి ప్రయోజనం. దేవుడే మనకు శత్రువు అయితే ఇక ఎవరిని పిలుచుకుంటే, ఏ దేవదేవుడు వచ్చి మన కోసం ఏం చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి. కొన్నిసార్లు ఏం చేస్తాం, చేసే పాపాలన్నీ చేస్తాం, వచ్చే సమస్యలు వస్తాయి. ఇప్పుడు పక్షి గారు వచ్చి ప్రార్థన చేస్తే బాగుంటాయి. పక్షి గారు ఏం చేస్తాడండి, మనం చక్కగా లేకుండా, లేకపోతే అబ్రహాం నుంచి ప్రార్థన చేస్తే బాగుంటున్నాం కదా, లేకపోతే మోసే ప్రవక్త అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటారు. ఇవన్నీ బుద్ధి ఏంటంటే బుద్ధి లేని ఆలోచనలు. మనల్ని మనం సరి చేసుకోకుండా ఎవరు వస్తే ఏం లాభం. కొంతమంది ఏం చేస్తారంటే, ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, పెద్ద జరుగుతుందంటే ఆటంగానే ఎన్నికలు పడుతున్నాయంటే అప్పుడు ఆడిపోతే నాకు అంత ఏదో కలిసి వస్తుంది. ఒకరి గుర్తు పెట్టుకోండి, నువ్వు సరైన ఉంటే అంత కలిసి వస్తుంది, నువ్వు సకాలం అయినప్పుడు అంతా శరీరం ఎవడే ఉంటుంది. మనల్ని బట్టే మన జీవితం ఉంటుంది. ఎవరో వ్యక్తిని బట్టి మనకు కలిసి వస్తుంది అనుకోవడం అదంతా అంత అది ఒక అమాయకత్వం. కాబట్టి సౌలు జీవితం సరిలేకుండా సమయాలు ప్రవర్తన వినిపించుకుంటూ ఏం లాభం. ఆయన చేయమంటున్నాడంటే దేవుడే నీకు భగవాడైపోయినాడు, దేవుడు మాట వినడం లేదు. అలాంటప్పటికి నేనేం చేయాలి అన్నాడు. అని ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు 17లో, ఎందుకు అట్లా అయినాదంటే అన్నాడు 18లో, యెహోవా అంటే ఏం కాలేదు, లోపడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దాన్ని బట్టి యెహోవా నీకు ఈ ప్రకారముగా చేయించున్నాడు. ఇది ఎందుకు చేస్తున్నాడు దేవుడు అంటే, నువ్వు దేవుని ఆజ్ఞకి లేదు, లోపడలేదు. దేవుడు అమాలేకులందరినీ చంపమంటే నువ్వు ఆ పని చేయలేదు. అందుకే దేవుడు నీ మీద
యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. అయిపోయింది కదా. నిన్ను శత్రువుల చేతికి అప్పగిస్తాడు. యెహోవా ఇశ్రాయేలు దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. ఏమంటాడు? రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉండురని సౌలుతో అంటే అర్థమైంది. సౌలు ఆల్రెడీ అయిపోయి అక్కడ ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు బొమ్మంటే వచ్చినాడు సమయంలో చనిపోయి అక్కడ పోయినాడు. విశ్రాంతిలో ప్రవేశించాడు. దేవుడు మళ్ళా బుద్ధి చెప్పడానికంటే వచ్చినాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, రేపు ఈ ఇద్దరు నువ్వు నీ పిల్లలు ఏమవుతారు? చనిపోతారు. మీరు ఎక్కడికి వస్తారు? నా దగ్గరికి మీరు చనిపోతారని. చూడండి ఎంత భయంకరమైన మాటలు చెప్తున్నాడు. సౌలు కర్ణ పిశాచిని సోద చెప్పి ఆమె దగ్గరికి పోతే ఏదో మేలు జరుగుతుంది అనుకున్నాడు. కానీ చివరికి దేవుడు సమయాన్ని పంపించి ఇలాంటి భయంకరమైన వార్త ఆయనకి వినిపించింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో మనం ఎక్కడికి పోయినా ఏముంటుందంటే మనకు క్షేమం ఉండదు. అందుకే ఏమంటాడు, ఆయన నన్ను చంపినాను ఆయన కోసమే కనిపెట్టుకున్నాను. అట్లా ఉండాలి. చంపినా నువ్వే, బ్రతికించిన నువ్వు తప్ప నాకు ఎవరున్నారు అట్లా ఉండాలి. అంతేగాని కష్టం వచ్చిందని ఏదో మనకి ఏం సాయం కలగడం లేదని మరలా ప్రభుని విడిచిపెట్టి లోకంలోకి పోతే అవసరమైతే ప్రభు నా ఏదైనా తప్పులు నన్ను క్షమించు, అయ్యా నన్ను కనికరించు, నువ్వు తప్ప కనికరించేది నన్ను ఎవరున్నారని ప్రభు దగ్గర ప్రాధేయపడాలి తప్ప ప్రభువును విడిచి వేరే మార్గం చూసుకుంటే మాత్రం మనకు ఎక్కడ క్షేమమో. కనుక 28 అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే ఇలా సౌలు దేవుణ్ణి విడిచిపెట్టి తాను ఎవరైతే వెళ్ళకొచ్చాడో వాళ్ళ దగ్గరికి పోతే మేలు జరుగుతుంది అనుకున్నాడు. చివరికి వాళ్ళ దగ్గరికి పోతే ఏం వార్త వచ్చింది? రేపు ఈ వేళకు నువ్వు చచ్చిపోతామని వార్త వచ్చింది. ఆ వార్త జరగానే కింద మనం వ్యాధించిన బలహీనమైపోయినాడు. ఈ చెప్పిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఎప్పుడు చెప్పినాడు? చచ్చిపోయి చెప్పినాడు. ఒక ఆత్మ రూపంలో వచ్చి చెప్పినాడు. ఇప్పుడు ఎక్కడ చెప్పండి. ఇప్పుడు జోసఫ్ లేడు. మరి ప్రార్థన చేసుకున్నాము, దేవా జోసఫ్ ఒకసారి మనం చూపించు, మా కష్ట సుఖాలు ఆయన చెప్పుకోవాలంటే గబుక్కుని ఆయన వచ్చి నల్లలు డోర్ తెచ్చాడు. నల్లలు లోపలికి వచ్చి సిస్టరు అని వచ్చినాడు. వచ్చి నువ్వేదో దేవునికి మనం చేసామంట, నన్ను పంపించినాడు ఇది మాట్లాడమని అని నల్లలు లోపలికి వచ్చి కూర్చి వేసుకొని కూర్చొని ఒకసారి ఇట్లా నేను 2 మాటలు చెప్పిపోతాను, రేపు ఈ వేళకు నా చదువుకి వస్తావా? ఏమైపోయింది చెప్పండి. ఉన్న బాధనే తొలగొడతాను. అప్పుడు సౌలు ఏమైపోయినాడంటే బలహీనుడు అయిపోయినాడు. ఆమె చెల్లెకి తను సోది చెప్తే అయ్యా వెయ్యమంటే చేస్తున్నాడు. ఎందుకు? నేను ఏడబట్టేసి ఇంకేముంది, ఒక్కరోజు టైం ఉంది. అయినా ఒక్కరోజు ఏం చేసి చెప్పండి. ప్రభు పాదాలు పట్టుకొని తన పాపం విషయమై కన్నీరు కాల్చింటే దేవుడు తప్పకుండా చేసేవాడు, అది క్షమించుండేవాడు. నిన్ననే పట్టణస్తులు ఏం చేశారు? 40 దినాల్లో పట్టణం నాశనం అవుతుందని యోనా ప్రవక్త చెబితే రాజు మొదలుకొని 10 వారి వరకు ఏం చేసినారు? కన్నీళ్లతో ఉపవాసం ఉండి పశ్చాత్తాపడితే దేవుడే ఏం చేసినాడు? మనసు మార్చుకున్నాడు. కీడు చేయాలనుకున్న దేవుడు పశ్చాత్తాపడ్డాడు. అంతేకాదు హిజ్కియా దగ్గరికి యెషయా ప్రవక్తను పంపిస్తాడు. నువ్వు మరణం అవుతున్న నీటిని చక్కబెట్టుకోమంటే కన్నీళ్ళు కలిసినాడు. ఏడ్చి అయ్యా నా దగ్గర ఏదైనా తప్పుంటే నన్ను క్షమించు, నేనేం చేశానో నీకు తెలుసు కదా అని చిన్న పిల్లలు లెక్క ఏడ్చినాడు, కన్నీరు కాల్చినాడు. వెంటనే దేవుడు ప్రవక్తను చెప్పినాడు, హిజ్కియా కన్నీరు కూర్చుని నేను చూశాను, నువ్వు వెళ్ళి అతనికి వర్తమానం చెప్పు, ఇప్పుడే తెచ్చుకో, ఇంకా 15 ఏళ్ళ ఆయుసు పొడిగిస్తున్నానని చెప్తున్నాను. ఇలారా ఒకవేళ సౌలు అదే పనిగా చేసింటే ప్రభువా నేను చేసింది తప్పే, నేను నీ మాట వినలేదు, నన్ను రాజుగా తీసేసావు, దావీదును రాజుగా ఎన్నుకున్నా, దావీదు చెప్పడానికి
నీకు వ్యతిరేకంగా పోతున్నా, ఇప్పటిదాకా నేను చేసిందంత తప్పే అని ఈయన అర్థం నడిచింటే దేవుడు ఖచ్చితంగా సౌలుకి ఏమి ఇచ్చేవాడు, అవకాశం ఇచ్చేవాడు. కానీ అక్కడ సౌలు ఎందుకో మరి ఉదయం ఏమైపోయింది, పిల్లరా మన జీవితంలో మనం సౌలు వల్ల కూడా దేవుడు మనల్ని దర్శించి, దేవుడు మనల్ని హెచ్చరించి, మన తప్పులు నేను బైబిల్లో చదువుతున్నప్పుడు నాకు తెలిసి సౌలుకి ఇచ్చినంత అవకాశాలు ఎవరికి వేయడేమో వాళ్ళు ఇష్టంగా కూడా తెలియదు. మొత్తానికైతే సమయంలో బతికుండగా హెచ్చరించాడు, చచ్చిపోయి వచ్చి నాకు తెలిసి చచ్చిపోయి హెచ్చరించేది ఎవరికి, ఆయన ఎవరు ధనవంతుడు. అయ్యా భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా దేవుని నమ్మలేదు, ప్రభువుని నమ్మలేదు. వాళ్ళు చచ్చిపోతే నేనుండే స్థలానికి వాళ్ళు వస్తారు, వాళ్ళకి సాక్ష్యం ఇవ్వడానికి ఎవరు పంపి, ఇది ఈ లాజరును పంపి అంటే అక్కడ ఏమన్నాడు, అది కుదరదే కుదరదు అన్నాడు. కానీ సౌలుకు అవకాశం దొరికింది, సమయం కావాలి నాకని దేవుడు పంపించినాడు. చనిపోయిన సమయంలో ఆత్మరూపిగా వచ్చి సౌలు ఈ పని చేసావు, దేవుడికి మీద కోపం ఉంది, నువ్వు చేసింది తప్పు, అందుకే దేవుడు శిక్ష విధించాడు అని సమయాల ద్వారా దేవుడు హెచ్చరించిన సౌలుకి కన్నీళ్ళతో ఏడ్చి పశ్చాత్తాపంతో సంతోషిస్తుంటే సౌలు జీవితం నటుడు. కానీ తర్వాత అత్యాలు మనం చూస్తాం. సౌలు రాజే, దేవుని తిరిగిన వాడే, చివరికి దేవుని విడిచి దూరం అయిపోయి చివరికి హృదయం కఠినం చేసుకున్న కారణం చేత సౌలు జీవితం ఎంతో భయంకరంగా ముగించబడింది. కాబట్టి ఈ మాటలన్నీ మనం చదువుతున్నప్పుడు ఈ చివరి దినాల్లో మనకు ఇదొక ఆచరణ. దేవుడు మనల్ని హెచ్చరించిన వెంటనే దేవుడి దగ్గర పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని ఖచ్చితంగా క్షమిస్తాడు. బైబిల్లో ఉంది సామెతలు 29:1 మనకు తెలుసు, ఎన్నిసార్లు గద్దించినా లోపడని వాడికి హఠాత్తుగా వస్తుంది మరణం. అంతేకాదు ఇంకొక మాట చదవడం ముగించుకుంటాం. సామెతలు 28వ అధ్యాయం, సామెతలు 28:18 వచనం. సామెతలు యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తనకరవాడు ఏమవుతాడు, హఠాత్తుగా మూర్ఖంగా పోతే హఠాత్తుగా పడిపోతాడు, హఠాత్తుగా నాశనం అయిపోతుంది. కాబట్టి సౌలు పరిస్థితి అది. మనము ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తున్నాం. ఒకటి, దావీదు సొంత ఆలోచనతో పోవడం ద్వారా శత్రుపక్షంగా వెళ్ళి ఆ శత్రువు చేతిలో ఒక సాధనంగా పడబడాల్సి వచ్చింది. రెండవది, సౌలు ఆ దేశంలో నుంచి ఈ ఉన్న కూడని వాళ్ళందరినీ కలగొచ్చినాడు. మూడవది, సౌలు ప్రార్థించగా ఎక్కడి నుంచి కూడా ఆయనకి జవాబు రావడం లేదు. నాలుగవది, రాలేదని ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికే వెళ్ళాడు. ఐదవది, వెళ్ళడం ద్వారా ఏం వార్త వచ్చింది, రేపు ఈ వేళకు నువ్వు నా దగ్గరకు వస్తామనే చెడు వార్తలు రాసి. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనము దేవుని దగ్గరికి వెళ్ళి మనం పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు, దేవుడు తప్పకుండా తిరిగి మనకు మేలు చేస్తాడు. దేవుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళా మనకు కీడే కానీ మేలు